మా ఆయన బర్త్డేకి కేక్ చేసి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అయితే గట్టిగా అయితే డిసైడ్ అయ్యాము. అతనికి చెప్పినట్లయితే ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా చిన్నపిల్లలు మా సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్తూ ఉంటారనమాట. మన లైఫ్లో ఏది సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా బర్త్డే అనేది ఖచ్చితంగా చిన్న చిన్న మెమరీస్ కిందైనా సెలబ్రేట్ చేసుకోవాలని నా ఒపీనియన్. సో అందుకని చెప్పేసి అతనికి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అయితే చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ అరౌండ్ 10 o'clock అయితే అయిందనమాట. నైట్ 12కి విష్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేశాను అనమాట. సో అతనైతే త్వరగా వచ్చేసి పడుకుని పోయారు. సో నాకైతే ప్రాబ్లమే లేదు. అందుకని చెప్పేసి వంటగదిలో ఫుల్ బిజీగా కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. మా పాప కూడా చాలా వరకు హెల్ప్ చేసింది. తను కూడా ఇంకా నిద్ర వస్తుందని చెప్పేసి అయితే వెళ్ళి పడుకుని పోయిందనమాట. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కూడా మిస్ అవ్వకూడదని చెప్పేసి నాకైతే, కానీ అతనికైతే ఇలా బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం అయితే అసలు ఇష్టం ఉండదు. చిన్నపిల్లలాగా ఎందుకు ఇవన్నీ అనుకుంటాడు. సో నేనైతే అస్సలు కుదరదు. కేక్ చేయడం వచ్చిన తర్వాత ఎవ్రీ అకేషన్కి నేనే కేక్ చేయాలని చెప్పేసి నాకైతే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను. కేక్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడ కేక్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఐసింగ్ అది కూడా చేసేసాను. నాకు అరౌండ్ 11:15 అలా అయిపోయిందనమాట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. నెక్స్ట్ ఇవన్నీ చూసారా ఎన్ని గిన్నెలు అయితే పడ్డాయో, ఇవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి నైట్ 12కి ఆయన్ని లేపి విష్ చేసామన్నమాట. చిన్న సర్ప్రైజ్ కింద ఒక డ్రెస్ కూడా కొనిచ్చాను. ఎలా అనిపించింది?